హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా చేసుకునే యమ్మీ స్వీట్ రెసిపీ ఒకటి చూపిస్తానండి. దీనికోసం మనం బయట నుంచి ఏమీ కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఉన్న గోధుమ పిండి బెల్లంతోనే ఎవరైనా కూడా ఈజీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్లోకి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లాన్ని నేను మెత్తగా నలగొట్టి తీసుకున్నానండి. మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లను తీసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలండి. బెల్లం కరిగించుకునేటప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోవాలి. బెల్లం బాగా కరిగితే సరిపోతుందండి, పాకం ఏమీ అవసరం లేదు. ఇలా బాగా కరిగి పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను అదే ప్యాన్నే పెట్టుకున్నాను, మీరు కావాలంటే వేరే ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ కానీ నెయ్యిని కానీ తీసుకోండి, లేదా 2 మిక్స్ చేసి కూడా 1/2 కప్పు వరకు తీసుకోండి. ఆయిల్ తీసుకున్నట్లయితే శనగ నూనె వేయకండి, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రీఫండ్ ఆయిల్ కానీ వేసుకోండి, స్వీట్ బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని గోధుమ పిండిని వేపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. అలాగే స్టవ్ని కూడా సిమ్లోనే పెట్టి గోధుమ పిండిని వేపుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాలు వేపుకున్న తర్వాత ఈ విధంగా గట్టిగా పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఇంకా ఒక 3-4 నిమిషాలైనా ఇలాగే వేపుతూ ఉండాలి. బాగా వేపిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం పిండి అనేది గుల్లగా తయారవుతుంది. ఇక్కడ మీకు తీసి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పిండి అనేది కొంచెం గుల్లగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళను గోధుమ పిండిలోకి తీసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూగా మనం స్టవ్ని సిమ్లోనే పెట్టి ప్రిపేర్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా స్వీట్ అనేది మాడిపోతుంది. మాడిపోకపోయినా కూడా మాడు వాసన అయితే వస్తుందండి. అలాగే బెల్లం నీళ్ళన్నీ కూడా ఒకేసారి గోధుమ పిండిలోకి తీసుకొని మిక్స్ చేయకూడదండి. గోధుమ పిండి బెల్లం నీళ్ళలో సరిగా కలవకుండా ఉండలు కట్టేస్తుంది. మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళని ఒక 2-3 టైమ్స్ వచ్చేలాగా తీసుకోండి. స్వీట్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి 1/2 స్పూన్ యాలకుల పొడిని వేసుకుంటున్నానండి. మీ దగ్గర లేకపోతే 4-5 యాలకులను తీసుకొని మెత్తగా దంచుకొని వేసుకోండి. మనం వేసిన బెల్లం నీళ్ళన్నీ కూడా గోధుమ పిండిలో కలిసేలాగా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నామంటే కాసేపటికే స్వీట్ అనేది ఇలా ప్యాన్ కంటుకోకుండా దగ్గరగా వచ్చేస్తుందండి. ఇలాగే మరొక నిమిషం కలుపుతూ ఉన్నామంటే స్వీట్ ఇంకొద్దిగా గట్టి పడుతుంది. చూడండి, స్వీట్ అనేది ప్యాన్కి ఎక్కడా కూడా అంటుకోవడం లేదు. అలాగే స్వీట్ బాగా గట్టి పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా స్క్వేర్ షేప్లో ఉన్న ఒక బాక్స్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోండి, స్వీట్ అంటుకోకుండా ఉంటుంది. ఇలా నెయ్యి రాసుకున్న బాక్స్లోకి ప్రిపేర్ చేసుకున్న స్వీట్ తీసుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా ఈవెన్గా చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. స్వీట్ అనేది వేడి లేకుండా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ స్వీట్ని మెల్లగా కట్ చేసుకోండి. స్వీట్ మెత్తగా ఉంటుంది కాబట్టి విరిగిపోతుంది. ఇలా మనకు నచ్చిన షేప్లో సైజులో కట్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి, నోట్లో వెన్నలాగా కరిగిపోతుంది. డిఫరెంట్ టేస్ట్తో యమ్మీగా ఉంటుందండి. పిల్లలకైతే ఈ స్వీట్ చాలా నచ్చుతుంది. అలాగే ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ విధంగా మీరు కూడా స్వీట్ని ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేశాక టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.